మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయింది. మనకు తెలుసు మన దేశంలో భిన్నత్వం చాలా ఎక్కువ. యూరోప్ అనే పెద్ద ఖండంతో పోల్చిన భారతదేశంలోనే ఎక్కువ భిన్నత్వం ఉంది. ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్ దాన్ యూరోప్ యాజ్ ఎ కాంటినెంట్. ఇక్కడ చాలా మతాలు, కులాలు, జాతులు, ప్రాంత విభేదాలు, ప్రాంతీయత చాలా ఉన్నాయి. అయినా కానీ మనం హార్మోనీతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ హార్మోనీని పటిష్టంగా ఉంచుకోవాలంటే ఇండియాలో ఫెడరల్ వ్యవస్థ బాగుండాలి. బిఆర్ అంబేద్కర్ గారు ఇండియాని ఎప్పుడు యూనిటరీ సిస్టమ్ అనలా. బిఆర్ అంబేద్కర్ గారు ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. మన రాజ్యాంగం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది కానీ యూనిటరీ సిస్టమ్, ఏకీకృత ప్రభుత్వం అని చెప్పి ఎక్కడా చెప్పలా. అనేక సందర్భాల్లో బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తుంటారు. నాట్ విత్ స్టాండింగ్ ద మెనీ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ which are deviating from strict federalism, still India is a federal country. మన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్న భారతదేశం ఫెడరల్ విధానాన్నే ఫాలో అవుతుందని చెప్పి అంబేద్కర్ గారు కూడా చెప్పారు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఫెడరలిజం అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని చెప్పి.